వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. తాజ్ మహల్ చరిత్రను తిరగరాసేలా సరికొత్త సంచలనం మొదలైందా? మనం చూస్తున్నటువంటి ఆ తెల్లటి కట్టడం వెనుక శతాబ్దాల నాటి సనాతన రహస్యం దాగి ఉందా? అది షాజహాన్ కట్టించినటువంటి మకర్బానా లేక అంతకంటే ముందే ఉన్నటువంటి పరమశివుడి ఆలయమా? ప్రధానంగా ఇప్పుడు ఇదే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి. తాజ్ మహల్లో అసలు ఏముందో తేల్చాలంటూ అలహాబాద్ హైకోర్టు వేదికగా ఒక పెద్ద న్యాయ పోరాటమే మొదలైంది. కేంద్ర ప్రభుత్వానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు హైకోర్టు కీలకమైనటువంటి నోటీసులు జారీ చేసింది. కాశీ విశ్వనాథ్, మధుర తరహాలోనే ఇప్పుడు ఆగ్రా తాజ్ మహల్ చుట్టూ కూడా కోర్టు సర్వేలు ప్రకంపనలు మొదలయ్యాయి. అసలు హైకోర్టులో దాఖలైన ఆ పిటిషన్ లో ఏముంది? లాయర్ హరిశంకర్ జైన్ డిమాండ్ ఏంటి? ఒకసారి చూద్దాం. ప్రధానంగా తాజ్ మహల్ ఏటా లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షించేటువంటి అద్భుత కట్టడం. అయితే దీని నిర్మాణ చరిత్ర పైన దశాబ్దాలుగా ఒక పెద్ద వివాదమై నడుస్తుంది. ఇది మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన సమాధి మాత్రమే కాదు, దీని వెనుక హిందూ దేవాలయం ఉందనేటువంటి కొందరి బలమైన వాదన కూడా. చరిత్రకారులు పిఎన్ ఓక్ తన పుస్తకంలో ఇది తాజ్ మహల్ మాత్రమే కాదు, తేజో మహల్ అని, శివాలయం అని పేర్కొన్నప్పటి నుంచి ఈ వివాదం హిందూ సంఘాల్లో నానుతూనే ఉంది. ప్రధానంగా ఈ వివాదం ఇప్పుడు కేవలం పుస్తకాలకు, చర్చలకో పరిమితం కాలేదు. ఏకంగా న్యాయస్థానం మెట్లెక్కింది. లాయర్ హరిశంకర్ జైన్ అలహాబాద్ హైకోర్టులో ఒక కీలకమైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తాజ్ మహల్ లోపల అసలు ఏముందో తేల్చాలని, అక్కడ ఉన్నటువంటి హిందూ చిహ్నాలను వెలికి తీయాలంటూ కూడా, వీడియో చిత్రీకరణ చేయడానికి అనుమతించాలంటూ కూడా ఆయన కోర్టును కోరారు. ఇందుకోసం ఒక నిష్పక్షపాతమైనటువంటి అడ్వకేట్ కమిషన్ ను కూడా నియమించాలంటూ ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది అలహాబాద్ హైకోర్టు. కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. దీనిపైన పూర్తి వివరాలతో రిప్లై ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఈ పోరాటం ఈ రోజుది కాదు, దీనికి దశాబ్దాల చరిత్రే ఉంది. 2015లోనే ఆగ్రా సివిల్ కోర్టులో దీనిపైన ఒక దావా కూడా దాఖలైంది. తాజ్ మహల్ ను శివాలయంగా ప్రకటించాలని, హిందువులకు పూజలు చేసుకునేటువంటి హక్కును కల్పించాలని అప్పట్లోనే డిమాండ్ కూడా చేశారు. అయితే గతంలో ఆగ్రా జిల్లా కోర్టు ఈ సర్వే డిమాండ్ ను తిరస్కరించింది. పురావస్తు కట్టడాల్లో ఇలాంటి సర్వేలకు అనుమతించేది లేదంటూ కూడా స్పష్టం చేసింది. కానీ జిల్లా కోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును సవాల్ చేస్తూ లాయర్ హరిశంకర్ ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించారు. జ్ఞానవాపి మసీదు తరహాలోనే ఇక్కడ కూడా శాస్త్రీయ సర్వే జరిపితేనే నిజాలు బయటకు వస్తాయంటూ పిటిషనర్ గట్టిగా వాదిస్తున్నారు. ఇప్పటికే ఇదే అంశం పైన పలు పిటిషన్ల కోర్టులో కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు అందరి చూపు కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దాఖలు చేయబోయేటువంటి కౌంటర్ అఫిడవిట్ పైనే ఉంది. గతంలో ఇలాంటి వివాదాలు వచ్చినప్పుడు తాజ్ మహల్ ఒక రక్షిత కట్టడమని, దాని కింద ఎలాంటి ఆలయం లేదని ఏఎస్ఐ పేర్కొంటూ వచ్చింది. కానీ ఇప్పుడు మారుతున్నటువంటి కాలం, మారుతున్నటువంటి చట్టపరమైనటువంటి సమీకరణాల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కోర్టుకు ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా మారింది. కానీ వారు దాఖలు చేసేటువంటి కౌంటర్ అఫిడవిట్ల ఆధారంగానే తాజ్ మహల్లో అడ్వకేట్ కమిషనర్ సర్వేకు అనుమతి ఇవ్వాలా లేదా అనే దానిపైన అలహాబాద్ హైకోర్టు తన తుది నిర్ణయాన్ని తీసుకోనుంది. ఒకవేళ కోర్టు గనుక సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అది దేశ చరిత్రలోనే అతి పెద్ద మలుపు కాబోతుంది. శతాబ్దాలుగా మొఘల్ చక్రవర్తి షాజహాన్, ముంతాజ్ ప్రేమకు చిహ్నంగా ప్రపంచం మొత్తం ప్రశంసిస్తున్నటువంటి తాజ్ మహల్ ఇప్పుడు న్యాయస్థానంలో ఒక చారిత్రాత్మక పరీక్షను ఎదుర్కోబోతుంది. లాయర్ హరిశంకర్ వేసినటువంటి పిటిషన్, దానికి హైకోర్టు ఇచ్చినటువంటి నోటీసులు రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి సమాధానాలపైనే ఈ శ్వేత సౌధం అసలు రహస్యం ఆధారపడి ఉంది. మరి తాజ్ మహల్ కింద నిజంగానే తేజో మహల్ ఉందా? చరిత్ర పుట్టల్లో దాగి ఉన్నటువంటి నిజాలు బయటికి వస్తాయా? మనము వేచి చూద్దాం.